పన్ను విధిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పందించారు. పార్కుల్లో నడకకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు అన్నారు. అయితే స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, శివాజీ పార్క్ వంటి కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో నిర్వహణ కోసం మాత్రమే స్వల్ప ఫీజులు ఉన్నట్లుగా తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గత 2 ఏళ్లలో 45 పార్కులను 35 కోట్లతో, స్టేడియాలను 30 కోట్లతో అభివృద్ధి చేసినట్లుగా వివరించారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సిటీ మొత్తం దాంట్లో దాదాపు 180 పార్క్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంతో కాకుండా స్టేడియంస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఏదైనా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా జీవీఎంసీ ద్వారా ప్రజలకి అందరికీ కూడా సేవ ఇస్తూ దానికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు ఇవ్వడం జీవీఎంసీ బాధ్యత ఉంది. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ సంబంధించి దాదాపు ఆల్మోస్ట్ లాస్ట్ 2 years లోనే ఆల్మోస్ట్ 40 crores ఖర్చు చేయడం జరిగింది. దానిలో స్వర్ణభారతి స్టేడియం కానీ మిగతా అన్ని స్టేడియంస్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్క్స్ చూస్తే ఆల్మోస్ట్ 35 crores రూపీస్తో దాదాపు ఆల్మోస్ట్ ఒక 25-30 పార్క్స్ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా 50 రోజులు కూడా ప్రతి జోన్కి ఒక ప్యాకేజ్ తయారు చేసుకొని ప్రతి వార్డు నుంచి ఒక మోడల్ పార్క్ డెవలప్ చేయడానికి కూడా మనకి జీవీఎంసీ ప్రాసెస్ చేస్తుంది. కొన్ని రోజుల నుంచి ఒక లాస్ట్ 3-4 days నుంచి దాంట్లో ఒక రూమర్, ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది దట్ జీవీఎంసీ ఈజ్ లివింగ్ ద వర్కర్స్ ఫీస్ అనమాట. దట్ న్యూస్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్, కంప్లీట్లీ బేస్లెస్. దాంట్లో ఏమి కూడా నిజమైన పాయింట్ లేదు. ఎందుకంటే జీవీఎంసీ ఎక్కడైనా కూడా ఏ పార్క్లో కూడా ఏ స్టేడియంలో కూడా వర్కర్స్ ద్వారా ఏం ఫీజు కూడా వసూలు చేయడం లేదు. ఈ న్యూస్ వచ్చినాక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కూడా మనం ఎక్స్ప్రెస్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇది కన్ఫర్మ్ చేస్తూ ఏ పార్క్లో కూడా ఫీజు వసూలు చేయడం లేదు అని చెప్పడం జరిగింది.